నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటారు చాలా వరకు. నేను చూసినంత వరకు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఒకేసారి పీక్లో హ్యాపీగా ఉంటారు, ఒకేసారి పీక్లో డల్ అయిపోతుంటారు. సో మరి ఆ రాశి వారికి ఈ సంవత్సరం ఈ జనవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు? సో మనకి హరిత గారు మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద కన్యా రాశి వాళ్ళకి పర్టికులర్ హస్త నక్షత్రం వాళ్ళకి అదే ఫీలింగ్లో ఉన్నారు. రీజన్ ఏమంటే లాస్ట్ ఇయర్ మనకి సూర్యగ్రహణం ఆ రాశిలో జరిగిందండి. దాని ఇంపాక్ట్ ఒక 3 months దానికి ముందు దాని మీద ప్రభావం ఉంటుందండి. నాకు చాలామంది ఆ టైంలో కూడా ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీరు చెప్పినట్టు కొంతమంది పీక్ టైంలో వాళ్ళ ఆల్మోస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎప్పుడు చూసినా. అది సో నాకు అది క్యూరియాసిటీగా ఉంటుంది. అంటే మాది ఏమీ కన్యారాశి కాదు, కాకపోతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అసలు ఇన్ని అని. కరెక్ట్ అండి. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలామంది అయ్యారు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 మాసం ఈ ఇయర్కి సంబంధించి ఫస్ట్ మాసం జనవరిలో వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మన ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఏమున్నాయి కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. అయితే మన గ్రహ స్థితిని కనుక చూసుకుంటే జనవరి 14న సూర్యుడు వీళ్ళకి మకర రాశిలోను, బుధుడు వచ్చేటప్పటికి ధనుసు రాశిలో జనవరి 4 నుంచి, శుక్రుడు సంచారం కుంభరాశిలో డిసెంబర్ 28 నుంచి, కుజుడు మిథున రాశిలోకి జనవరి 21 నుంచి, అంతకుముందు కర్కాటక రాశిలో ఉంటారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం ఈ కన్యరాశి కనుక చూసుకుంటే మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉందండి. దాన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. ఈ కాన్సెప్ట్ పెట్టి వెరీ బ్రీఫ్గా సింపుల్గా మంత్ అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. ఇందులో కూడా సూర్యుడు మారిన తర్వాత మారకముందు, అంటే మకర రాశికి ముందు పండగ తర్వాత పండగ ముందు అనుకోవాలి, సంక్రాంతి పండగ ముందు పండగ తర్వాత అనుకోవచ్చు. అందులో ఫస్ట్ పండగ ముందు ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే మానహాని, భూలాభం, రాతి భయం, పుత్రలబ్ధం. అంటే వీళ్ళకి సమాజంలో అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి, భూమికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి రాతి భయం, ఎనిమీలు, శత్రువుల దగ్గర నుంచి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఇబ్బందులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పుత్రలబ్ధి, ఈ టైంలో పిల్లల ద్వారా చాలా బాగా వీళ్ళకి సంతోషంగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చక్కగా వాళ్ళు చెప్పినట్టు విని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి సూర్యుడు మారటంతో పండగ తర్వాత ఎలా ఉంటుందంటే మనోరుజం, భూలాభం, ధనప్రాప్తి, విపత్యం. వీళ్ళకి ఏమవుతుందంటేనండి మనసులో ఏదో ఒక విధంలో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి విపత్యం అంటే ఏదో ఒక విధంలో ట్రబుల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాని రాకుండా సడన్గా ఒక బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూలాభం, ధనప్రాప్తి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో, భూమికి సంబంధించి అమ్మాలు కొనుక్కోవాలనుకుంటున్నారో, లేదంటే యాన్సిస్టర్స్ నుంచి భూమి వస్తుందో, ఇది వీళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి ధన ప్రవాహం కూడా చాలా అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా. అయితే మనకి మహర్షులు ఇంకొక సిస్టాన్ని గోచారం అన్న కాన్సెప్ట్లో ప్రతి గ్రహము ఇప్పుడు ఈ స్థితిని బట్టి ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా వీళ్ళకి 5th హౌస్లో ఉండి 11th హౌస్ని చూస్తూ ఉంటారండి. ఇది కూడాను మనకి కరెక్ట్గా డేట్లు చెప్పాలంటే దీని యొక్క ఇంపాక్ట్ సంక్రాంతి పండుగ తర్వాత ఒక 10 days వీళ్ళకి మనం చెప్పుకోబోయే ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్లో ఉండి 11th హౌస్ని చూస్తాడు. ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పాలి. అంటే కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా, కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్గాను, నెగిటివ్గాను ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చూస్తే ఫస్ట్ వీళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే దేహలాన్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం అని చెప్తారు. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం. ఈ టైంలో ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క మైండ్ సరిగా ఉండదండి. డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరు అన్నమాట. అంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటే ఏది వెళ్తే బాగుంటుందని బుద్ధి చాంచల్యం అంటారు. అంతేకాకుండా రాంగ్ డెసిషన్ తీసుకుని ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి అవసరం లేని షాపింగ్ చేయటం, అవసరం లేని వస్తువును కొనుక్కోవటం, అయ్యో అనవసరం కొనుక్కున్నామే దాని ద్వారా ఉపయోగం లేకుండా పోయింది, ఈ టైప్ చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి మనస్తాపానికి గురవుతారు. ఇది తర్వాత దేహలేసం, అంటే శారీరకంగా అలసిపోయినట్టు కూడా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే ఇదే సూర్యుడు వీళ్ళకి బెనిఫిట్ కూడా చేస్తున్నాడు. ఏ విధంగా బెనిఫిట్ అంటే ధనం ప్రవాహంగా చాలా బాగుంటుంది. అంటే ధనం విషయంలో వీళ్ళకి చాలా బాగుంటుందని తెలుసుకోవాలి.
అయితే కుజుడు వీళ్ళకి మళ్ళీ మిక్స్డ్ రిజల్ట్ని తీసుకుని వస్తున్నారండి. వీళ్ళకి కుజుడు 11th హౌస్లో ప్లస్ 6th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది మంచి ఒక శుభ సూచకం అని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే ధనలాభము, ధాన్య లాభము, కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. మనసుకు చాలా హ్యాపీగా సుఖంగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు పుణ్యకార్యాలు చేయాలనే ఉద్దేశంతో గుడికి వెళ్ళటము, తర్వాత ఇంట్లో వ్రతాలు చేసుకోవటం, నోమాలు చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నూతన వస్తు సేకరణ, ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా ఐటమ్స్ కొనుక్కోవాలని ఆలోచన ఉండి కొనుక్కోలేకపోయినా ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అందులోని పర్టికులర్గా ఫ్రిడ్జ్లకు సంబంధించిన విషయాలు, భూములకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువ, ఎలక్ట్రానిక్లకు సంబంధించిన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వివాదరహితంగా శత్రువులతో మాట్లాడి అనుకున్న పనిని చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. టయానికి పనులు పూర్తి చేస్తారు. వీళ్ళు ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రు భయం ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోకాకుండా దుర్మార్గులతో సహవాసం, వీళ్ళు కొంచెం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. ఇది మనకి కుజుని వల్ల వాళ్ళకి కలిగే మనకి పరిణామాలను చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు ఏం చేస్తున్నారంటే, శుక్రుడు వీళ్ళకి ఒక రకం చెప్పడానికి చాలా మంచి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎలాంటి మంచి అంటే వీళ్ళకి ఈ టైంలో కొన్ని విషయంలో భార్యకు సంబంధించి ఆస్పీషియస్గా ఉండే ఖర్చులు చేస్తారు. అంటే భార్యతో కలిసేసి గుళ్ళకి వెళ్ళటము, తర్వాత నోములు చేయటము, అంటే వాళ్ళు ఏదో ఒక ప్లానింగ్ పెట్టుకుని ఉంటారు. తీర్థయాత్రలు చేయాలనో లేకుంటే గుళ్ళు వెళ్ళాలనో వాళ్ళ భార్య ద్వారా శుభకార్యాలకు ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్లేజర్గా అయితే ఎక్కువగా ఉంటారు. నిద్రకు సంబంధించిన విషయాల్లో లేదంటే అక్కడికి వెళ్ళాల్సిన విషయాలు చాలా బాగుంటాయి. కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రయాణాలు కనుక చేస్తే అందులో వృధా ప్రయాసాలు ఉంటాయి. అది గమనించుకొని నిజంగా అవసరం అనుకుంటే వెళ్ళండి, లేకుంటే వెళ్ళిన అవసరం లేదు. తర్వాత వీళ్ళకి శత్రువుల పీడ, బంధువులతో వైరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణాలు ఎవరికి కనుక అప్పులు తీసుకుంటే వాళ్ళకి రుణ బాధలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే శుక్రుడు వీళ్ళకి ప్రతి గ్రహం కూడాను చాలా మంచి విషయాలు చేసుకుంది, కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇది కొంచెం గమనించుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాల్సిన మాసం అని మనకు తెలుసుకోవాలండి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రభావం నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? మనకి మహర్షులు కొన్ని కాన్సెప్ట్లు ఇచ్చారండి జ్యోతిష శాస్త్రంలో. అందులో ఒకటి అంగగోచారం అంటారు. ఈ అంగగోచారం ప్రకారం ప్రతి నక్షత్రానికి ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. అందులో ఈ స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, తర్వాత మెర్క్యూరీ, శుక్రుడు, ఈ 4 గ్రహాలు చేంజెస్ ఉండటం వల్ల ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా బాగా కలిసి వస్తుందండి. 3 విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో కలిసి వస్తుందంటే ఫస్ట్ జనవరి 11th వరకు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. రెండోది ధనప్రాప్తి చక్కగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఈ మంత్ అంతా దేనికి భయపడిన అవసరం లేదు. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. రోగం వాళ్ళకి వచ్చేసి మళ్ళీ వెంటనే తగ్గుతుంది. రెండోది బంధనం, ఏదో ఒక విషయంలో బంధించబడినట్లుండే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఈ బంధనం ఉంటుందో వీళ్ళు పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, మెంటార్స్ని కనెక్ట్ అయ్యి లేదంటే ఆస్ట్రాలజర్ని కానీ కలిస్తే వాళ్ళు క్లారిటీ ఇస్తారు. వాళ్ళ డెసిషన్తో ముందుకు తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. అలాగని హస్తా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి కూడాను బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. రోగం, హెల్త్ కాంప్లికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఈ మంతం అంతా క్షేమంగా ఉంటారు. అయితే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక విషయంలో భయం గొలిపే విషయం ఉంటుంది. ఆ భయానికి వీళ్ళు ఇంకా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ లాస్ట్ 2 వీక్స్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళు బంధించబడినట్టు ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంది. సో వీటిని గమనించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే మాసం అంతా చక్కగా ఉంటుందండి. గురుగారు, మరి వీటికి పరిహారాలు ఏమంటారు? వీళ్ళు మెయిన్ హస్తా చిత్తా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఇందాక కూడా చెప్పాను, అవసరం లేకపోయిన వస్తువుని కొనటము, ఏదన్నా వాళ్ళకి అంతగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఏదో ఒక పని చేయటం, తర్వాత వాళ్ళు బాధపడతారు, అయ్యో ఇది అనవసరంగా చేసామని. అందుకని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడానికంటే వీళ్ళకి బుధుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు పెసల్ని 1 kg దానం కనుక చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, లేదంటే మనకి విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికన్నా కనుక వెళ్ళి దర్శనం చేసుకుని బాగుంటుంది. శనివారం కొంచెం నియమం నిష్టమతలో ఉంటే కనుక చాలా చక్కగా డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కందుల్ని 1 kg రాగి చెంబుతో కలిసి ఎర్రగుడ్డలో కట్టి కనుక దానం కనుక చేయగలిగితే ధన ప్రవాహం వస్తుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ పోతాయండి. సో ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఎవరైనా కనుక
వీళ్ళకి విశేష ధన ప్రాప్తి అండి, బాగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ధనం గనక రావటం లేదండి అని ఎవరైనా గనక అనుకుంటే వీళ్ళకి కుబేరు పాశుపత హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. అది కాకుండా శ్రీ సూక్తం ఉంటుంది, ఇది కనుక చక్కగా వేద మంత్రం చక్కగా కనుక నేర్చుకొని దీనికి ఉదయం సాయంత్రం కనుక చేసినా కానీ ధన ప్రవాహం వస్తుంది. ఇంకా ఎవరైనా కానీ కనకదార స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుందండి. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి హరిత గారు.